డే 19 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము సిస్టమ్స్ మేనేజర్, సెషన్ మేనేజర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. జనరల్గా మనం లాంచ్ చేసే ఏ EC2 ఇన్స్టాన్స్ అయినా మనం దానికి కనెక్ట్ అవ్వడం కోసము లినక్స్ అయితే పోర్ట్ నెంబర్ 22, విండోస్ అయితే 3389 RDP పోర్ట్ నెంబర్ అయితే ఓపెన్ ఉండాలి కదా. బట్ ఈ పోర్ట్స్ అనేవి ఓపెన్ చేయకుండా కూడా మనం EC2 ఇన్స్టాన్స్కి సెక్యూర్గా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఈ సెషన్ మేనేజర్ అనే ఆప్షన్ ద్వారా. సో మనం లాంచ్ చేసిన EC2 ఇన్స్టాన్స్కి ఒక IAM రోల్ క్రియేట్ చేసి ఆ IAM రోల్కి సిస్టమ్స్ మేనేజర్, ఆ సెషన్ మేనేజర్ రిలేటెడ్ పర్మిషన్స్ తీసి EC2 ఇన్స్టాన్స్కి అటాచ్ చేసామనుకోండి, సిస్టమ్స్ మేనేజర్, సెషన్ మేనేజర్ యూజ్ చేసి ఆ EC2 ఇన్స్టాన్స్కి అయితే సెక్యూర్గా కనెక్ట్ అవ్వచ్చు. ఈ కనెక్టివిటీ ప్రాసెస్లో మనం SSH కీస్ ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ బాస్టియన్ హోస్ట్ని కూడా ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది విండోస్ ఇన్స్టాన్స్ అయిందనుకోండి, ఫ్లీట్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది. ఫ్లీట్ మేనేజర్ అనే ఆప్షన్ ద్వారా మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, మన EC2 ఇన్స్టాన్స్కి కీ పేర్స్ మెయింటైన్ చేయడము లాంటి అవసరం ఉండదు. అండ్ ఈ సెషన్స్ అన్ని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి. మనకి ఆడిటింగ్ పర్పస్ మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఈ సెషన్స్ని. ఇఫ్ మన EC2 ఇన్స్టాన్స్ అనేది ప్రైవేట్ సబ్నెట్లో ఉంటే మనకి ఒక VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్స్టాన్స్ పబ్లిక్ సబ్నెట్లో ఉంటే మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఈ కనెక్టివిటీ ప్రాసెస్ అనేది అసలు ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్పానంటే, మనం లాంచ్ చేసే ఎవ్రీ ఇండివిజువల్ EC2 ఇన్స్టాన్స్లో సిస్టమ్స్ మేనేజర్ ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్ ఈ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ కోసం హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాన్స్కి సెక్యూర్గా కనెక్ట్ అవ్వాలి అని చెప్పానంటే ఈ సిస్టమ్స్ మేనేజర్ అనే ఆప్షన్ కూడా ట్రై చేయండి. ఈ కీ పేర్స్, పోర్ట్ నెంబర్, సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా we can connect. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలోవర్స్.